బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ పార్టీ తప్పుకుంది. సంఖ్యాబలం లేక ఆ పార్టీ చతికిలబడిపోతున్న ఉద్దేశంతోనే ఎన్నికల నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేరనేటువంటి భయంతో కూడా టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో చంద్రబాబు ఓటుకు కోట్లు వెచ్చిస్తే తెలంగాణ చేదు అనుభవం రిపీట్ అవుతుందేమోనని భయపడినట్లుగా కూడా తెలుస్తోంది చంద్రబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చివరి నిమిషంలో చంద్రబాబు రాజ్యసభల ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఏ కారణాల చేత ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టుగా మీకు అందుతున్నటువంటి సమాచారం ఉంది? తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నించారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలతో కూడా చంద్రబాబు నాయుడు చర్చించారు. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ అభ్యర్థి దక్కాలంటే 44 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎన్నికల్లో గెలవడం జరిగింది. అందులో 4 తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ఎమ్మెల్యే పదవికి ఇటీవల స్పీకర్ ఆమోదం కూడా తెలిపారు. దాంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య బలం 18కి ఉంది. దీంతో బలం లేకపోవడంతోనే చివరి నిమిషం చంద్రబాబు నాయుడు పోటీ నుంచి తప్పుకున్నాడు. మరోవైపు ఎన్నికల్లో పోటీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో రాయబారాలు అలాగే ₹1 ఇచ్చి కొనేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు లొంగలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొనేందుకు కూడా ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీలో ఉన్న ఒక ముఖ్యమైన నేతతోని రాయబారాలు కూడా నడిపించారు. అయితే అదే అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వారిని కొనుగోలు చేసి అభ్యర్థిని నిలబెట్టాలని భావించినప్పటికీ కూడా ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నాలు ఫలించకపోవడంతో చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ఇలాంటి ఎన్నికల్లోని ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం చంద్రబాబు నాయుడుకు కొత్త ఏమీ కాదు. గతంలో కూడా తెలంగాణలో బలం లేనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి అప్పట్లో ₹50 లక్షల అడ్వాన్స్ ఇచ్చి స్టిఫెన్స్ అందరికి పంపించడం కూడా అందరికీ తెలిసింది. ఇదే తరహాలోని ఆంధ్రప్రదేశ్ లోని కూడా ₹1 కుమ్మరించి ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలవాలని రాజ్యసభ ఎన్నికల్లో భావించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడికి ఇదేమీ వర్కౌట్ కాదనే ఉద్దేశంతోనే చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. అయితే ఇదే తరహాలోని ఇంకా ఎవరైనా వైఎస్ఆర్సీపీ నుండి సీట్లు రాని వాళ్ళు కానీ ఎవరైనా అసంతృప్తులు ఉంటే వారి ద్వారా మరొక అభ్యర్థిని నిలబెట్టి వారు ఓట్లు సాధించాలని చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం జరిగింది. సిద్ధు, అలాగే నాయుడు, గతంలో ఉండేటువంటి దానికి భిన్నంగా చంద్రబాబు ప్రవర్తన కనిపిస్తోంది. గతంలో సంఖ్యాబలం లేకపోయినా కూడా అభ్యర్థులు నిలబెట్టేవాళ్ళు, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు, కొనుగోలు చేసేవాళ్ళు. మీరు అన్నట్లుగా ఎన్నికల సమయం దగ్గర పడుతోంది కాబట్టి ఎన్నికల్లో పరాభవం తప్పదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి, ఒక కంక్లూషన్కి వచ్చి, ఒక చెడు మెసేజ్ వెళ్తుంది కార్యకర్తలకి అలాగే ప్రజలకి అనే ఉద్దేశంతో వెనక్కి తగినట్లు భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బలం మీద ఒకవేళ అభ్యర్థి నిలబెట్టినప్పటికీ కూడా ₹1 అయితే దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద చూపెట్టుకుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ పూర్తిగా బలహీనపడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడు మాట వినే పరిస్థితి లేదు. ఒకవేళ అభ్యర్థిని నిలబెట్టినా సరే ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటేస్తారనేది కూడా చంద్రబాబు నాయుడికి అనుమానంగా మిగిలింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పోటీ నుంచి తప్పుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు అధికార పక్షం నుండి ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోవడం, ఉన్న పార్టీలో ఒకవేళ అభ్యర్థిని నిలబెట్టిన ఎంతమంది ఎమ్మెల్యేలు సహకరిస్తారనే సందేహంతోనే చంద్రబాబు నాయుడు పోటీ నుంచి తప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా అనుకూలమైన పరిస్థితి కనిపించకపోవడంతోనే చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే సామాజిక వర్గాల వారిగా లెక్కలేసుకొని బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేస్తూ వచ్చారు. అదే వైఎస్ఆర్సీపీ వైపు చూసుకున్నట్లయితే దళిత నేత అయిన గొల్లబాబులకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో కూడా
వర్ల రామిని మోసం చేయడం జరిగింది. మరొకసారి బలం లేనప్పటికీ కూడా అదే వర్ల రామిని మళ్ళీ నిలబెడతానంటూ కూడా కొన్ని లీక్లు ఇచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు పోటీ నుంచి అభ్యర్థిని నిలబెట్టడంలో విరమించుకున్నారనే విషయం అయితే మనకి స్పష్టమవుతుంది సిద్ధు. అలాగే నాయుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేయబోతున్నారు చంద్రబాబు అనేటువంటి విషయం కూడా మనకు అందుతున్న సమాచారం. అంటే వీళ్ళందరూ కూడా పాజిటివ్గా లేరు, చంద్రబాబు వైపు టికెట్ రాకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే మద్దతు తెలుపుతామనేటువంటి మెసేజ్ రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలతోని మాట్లాడించడం జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో తమకు ఓట్లు వేసినట్లయితే సుమారు 5 కోట్ల వరకు కూడా ఇస్తామనే కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎక్కడా కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు ఆపరకు కానీ చంద్రబాబు నాయుడు పెట్టే ప్రలోభాలకు కానీ ఎవరు లొంగలేదు. జగన్మోహన్ రెడ్డి తమకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాము వైఎస్ఆర్ పార్టీతోనే ఉంటాం, తమకు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం ఉంది, తమకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురికే తాము ఓట్లు వేస్తామని కూడా వారికి కరాఖండిగా చెప్పడం జరిగింది. దీంతో చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా వచ్చే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నుండి కనిపించలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేస్తే దారుణమైన ఓటమిని మూటగట్టుకోవడంతో పాటు దీని ప్రభావం ఈ ఎన్నికల్లో ఏదైతే ఓడిపోతుందో ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పూర్తిగా పార్టీ మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోని పోటీ చేయకపోవడం మంచిదనే నిర్ణయానికి చంద్రబాబు నాయుడు వచ్చినట్లు మనకి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు బీజేపీలో ఉన్న కొంతమంది నేతలతోని కూడా ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నాలు కూడా చేశారు. 2 పార్టీల తరఫున అయితే ఉమ్మడిగా ఉన్నట్లయితే బీజేపీ తరఫున కూడా నిలబెట్టినట్టు ఉంటుంది, కలిసి పోటీ చేసినట్లు ఉంటుందని కూడా భావించినప్పటికీ కూడా ఎవరిని నిలబెట్టినప్పటికీ కూడా ఏ అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ కూడా తాము వైఎస్ఆర్సీపీకే ఓటు వేస్తాము, జగన్మోహన్ రెడ్డి ఏదైతే తమకు ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాలను తాము శిరసా వహిస్తాం తప్ప మిగిలాంటి ప్రలోభాలకు లొంగేది లేదు. గతంలో 23 ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే చేర్చుకొని మోసం చేశారో మీ సంగతి అంతా మాకు తెలుసు. తాము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తాము, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం తప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ కూడా తాము ఓటు వేసే ప్రసక్తి లేదు, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా తాము తలొగ్గేది లేదంటూ కూడా స్పష్టం చేయడంతోనే చంద్రబాబు నాయుడు విధులేని పరిస్థితుల్లో పోటీకి అభ్యర్థిని నిలబెడతామని లీకులు ఇచ్చినప్పటికీ ఎల్లో మీడియాలో రాయించినప్పటికీ కూడా చివరి నిమిషంలో తాము పోటీ చేయలేదనే సంకేతాలను పంపించడం జరిగింది సిద్ధు.